అసెంబ్లీలో కీలకమైన ప్రజాపత్తుల కమిటీ పీఎస్సీ చైర్మన్ పదవి వైసీపీకి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆ పదవి చేపట్టడానికి వైసీపీకి తగిన బలం లేకపోయినా వైసీపీకే ఆ పోస్ట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పీఎస్సీ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తరపున నామినేషన్ వేసేందుకు వైసీపీ నేతలు బూచేపల్లి శివప్రసాద్, చంద్రశేఖర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక కాసేపట్లో వారు పీఎస్సీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తారు. నిజానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీలో వైసీపీకి అసలు అవకాశం లేకుండా పోయింది. ప్రజాపత్తుల కమిటీ చైర్మన్ సభ్యుల నామినేషన్లను దాఖలు చేసుకునేందుకు ఈ మధ్యాహ్నం 1 గంట వరకు అవకాశం ఉంది. అవసరమైతే ఆ తర్వాత ఎన్నిక ఉంటుంది. ప్రజాపత్తుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారు. శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి 3 ఉంటారు. శాసనసభ్యుల నుంచే చైర్మన్ నియమితులవుతారు. ఇక శాసనసభాధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకుంటారు. కిందటి శాసనసభలో ప్రతిపక్ష తెలుగుదేశానికి ఒక సభ్యుడినే ఎన్నుకునేంత బలం ఉంది. దీంతో పయ్యావుల కేశవ్కు ఆ సభ్యుడిగా అవకాశం దక్కింది. సాంప్రదాయం ప్రకారం ఆయననే చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం ప్రతిపక్ష వైసీపీ నుంచి ఒక్క సభ్యుడు ఎన్నికయ్యే ఆస్కారం లేకపోయినా పీఎస్సీ చైర్మన్ పదవి వైసీపీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే మాత్రమే పీఎస్సీ చైర్మన్ పదవికి అర్హులుగా అయితే మనం భావిస్తూ ఉంటాం. మరి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళకైతే ఒక అవకాశం అయితే కల్పించింది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? లహరి, పిఎస్సి చైర్మన్ పదవి విషయంలో కొంత సందిగ్ధత నడుస్తున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే దాదాపుగా వచ్చినట్లే చెప్పాలి. పిఎస్సి చైర్మన్ పదవి వైసీపీకి ఇచ్చే ఛాన్స్ లేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే వాస్తవానికి 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాలన్నటువంటి ఒక నిబంధన అయితే ఉంది. అయితే దానికి గతంలో ఇదే కమిటీ, పిఎస్సి కమిటీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్ కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవానికి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాల్సినటువంటి పని కూడా లేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతోటి నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పిఎస్సి కమిటీ చైర్మన్ పదవికి ప్రతిపాదించే అవకాశం అయితే కనిపిస్తోంది. బహుశా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరపున ఈ నామినేషన్ వేసేందుకు కూడా అసెంబ్లీకి బూచేపల్లి శివప్రసాద్, చంద్రశేఖర్ వీళ్ళు వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ పిఎస్సి చైర్మన్ పదవికి నామినేషన్ అయితే దాఖలు కాబోతుంది. లహరి, ఎస్ రామకృష్ణ, మనం వైసీపీ బలాన్ని బట్టి చూసుకున్నట్లయితే వాళ్ళు 18 మంది అయితే లేరు, 11 మంది మాత్రమే ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో వాళ్ళకి ఈ అవకాశం దక్కుతుందా? అంటే అందరూ ఏకీభవిస్తారా దీనికి సంబంధించి? అంటే ప్రధానంగా గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యధిక ఎమ్మెల్యేల మెజార్టీ ఉన్నప్పటికీ కూడా పిఎస్సికి సంబంధించినటువంటి ఆ చైర్మన్ పదవిని ఆనాటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకే ఆ పదవిని ఇవ్వటం జరిగింది. పయ్యావుల కేశవ్ ఆ పదవిలో ఆయన కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం
ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీకి ఉన్నారు. కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష హోదా, దాంతో పాటు ఒక గుర్తింపు ఉండే అవకాశం ఉంది. ఈ పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాలన్నా కూడా ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొంత ఎందుకంటే ఎక్కడా కూడా ఇతర పార్టీలకు ఇబ్బంది కలిగించకూడదన్నటువంటి ఆలోచనతో పాటు వాళ్లకు కూడా ప్రజల నుంచి ప్రజల యొక్క సమస్యలను వినిపించే అవకాశం, దాంతో పాటు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం, ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో అవకాశం కల్పించాలన్నటువంటి ఏకైక ఉద్దేశం. ఎక్కడా కూడా అధికారికంగా నియంత్రత్వ పోకడలు మనం ఎక్కడా కూడా పోకూడదు అన్నటువంటి ప్రధాన ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లో ఇద్దరూ కూడా వాళ్ళు ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, దాంతో పాటు ఇతర సభ్యులను గౌరవించే విషయంలో కావచ్చు, వాళ్ళందరూ కూడా సమిష్టిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. అదే క్రమంలోనే ఇవాళ పిఎస్సి చైర్మన్ పదవి విషయంలో కూడా ఏదైతే గతంలో వస్తున్నటువంటి ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించడం ఏమాత్రం కూడా సరైంది కాదన్నటువంటి ఆలోచనతోటి అటు ఈ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ పిఎస్సి చైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వటం సముచితమన్నటువంటి ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ పిఎస్సి చైర్మన్ పదవిని వైసీపీకి ఇవ్వటం జరుగుతుంది. రామకృష్ణ, మరి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకే వైసీపీ నేతలైతే హాజరు కావడం లేదు. మరి ఈ పిఎస్సి చైర్మన్ పదవి కనుక వారికి ఇచ్చినట్లయితే ప్రజల పక్షాన వారు ఎంతవరకు మాట్లాడే అవకాశం ఉంటుందంటారు? అంటే మనం అసెంబ్లీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఎంపికైనప్పటికీ కూడా అటు శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. అక్కడ శాసన మండలి వైఎస్ఆర్సీపీ సభ్యులంతా కూడా సభకు హాజరై అక్కడ వాళ్లకు సంబంధించినటువంటి ప్రజల సమస్యలు కావచ్చు, ఇతరత్ర అంశాలు వీటన్నిటి మీద కూడా వాళ్ళు మండలి వేదికగా చేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శాసనసభలకు సంబంధించి 11 మంది మాత్రమే ఉండటంతో వాళ్ళు గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అడుగు పెడతామన్నటువంటి ఒక నిర్ణయంతో వాళ్ళు గత కొంతకాలంగా ఒక డిమాండ్ ను ముందు పెట్టి వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉండటం ఇవన్నీ కూడా మనం చూసినవి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయంగానే కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి రాకపోవటం అన్నది జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల వ్యక్తిగత నిర్ణయంగా చూస్తుంది. ఇప్పటికే అటు స్పీకర్ కావచ్చు, ప్రధాన అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అసెంబ్లీకి మీ ఎంతమంది 11 మందిని పంపించారా, 12 మందిని పంపించారా కాదు, ప్రజలు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులని వాళ్ళు ఓట్లు వేసి గెలిపించి ఎన్నుకున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలని కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీలోకి అడుగు పెడతామన్నటువంటి ఒక భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళు అసెంబ్లీకి గైర్హాజరు కావటం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న సాంప్రదాయాలను మేము డీవియేట్ చేసి పక్కకు వెళ్లే పరిస్థితి అయితే ఉండదు, వాటిని తొంగలో తొక్కే పరిస్థితి అయితే ఉండదని చాలా స్పష్టంగా
కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, వీటన్నిటినీ కూడా తిరిగి తమ ప్రభుత్వం ఎక్కడా కూడా అనుసరించదు. ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలనను, నిర్ణయాలను తాము తీసుకుంటామని చంద్రబాబు అధికారం చేపట్టినటువంటి రోజు నుంచి కూడా పదే పదే ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ పిఏసి చైర్మన్ పదవి విషయంలోనే చాలా మంది కూడా ఆ పదవి, ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పదవిని ఎందుకు ఇవ్వాలన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు వద్ద, అటు స్పీకర్ వద్ద కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు వాళ్ళ యొక్క వాదనను తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరి మన్ననలను ఈ ప్రభుత్వం అందుకోవాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబులో చాలా బలంగా కనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఆయన తప్పనిసరిగా గత సాంప్రదాయాన్ని మనం ఎక్కడా కూడా పక్కకు పెట్టకుండా ఆ సాంప్రదాయాన్ని యథావిధిగా కొనసాగించాలన్నటువంటి నిర్ణయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పిఏసి చైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్లకు ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.